నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధ్యవర్తిత్వం ద్వారా పోలవరం నల్లమల సాగర్ సమస్య పరిష్కరించుకోండి. ఇరు రాష్ట్రాలకు సుప్రీం సూచన. విచారణ ఈ నెల 12కు వాయిదా. గోదావరి నీటి తరలింపు ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంలో బలంగా వాదనలు వినిపిస్తామని మంత్రి ఉత్తమ్ ఉద్ఘాటన. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత ముఖ్యమన్న చంద్రబాబు. కలిసుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని స్పష్టీకరణ. ఘనంగా ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు. మాతృభాషలో రాణిస్తే ఏ రంగంలోనైనా పురోగతి ఉంటుందన్న వక్తలు. కక్షగట్టి బీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కవిత ఆక్షేపణ. అమరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల నిర్మాణాల వరకు అవినీతి అని ఆరోపణ. చెప్పుడు మాటలు విని కవిత ఆరోపణలు చేస్తున్నారన్న బీఆర్ఎస్. ప్రాధాన్యం లేనిదే 2 సార్లు ఎమ్మెల్సీగా ఎలా అవకాశం ఇస్తామని ప్రశ్న. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీకేజీ. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. భారీగా కొబ్బరి చెట్లు దగ్ధం. రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లపై అమెరికా ఆగ్రహం. ఆపకపోతే సుంకాలు మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరికలు.